తల్లి, నేను ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నా. నన్ను మనసారా దీవించు. నాకు మంచి పెళ్ళం వచ్చేలా కరుణించు. నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించు. రాజేంద్రన్నకు కార్డు ఇవ్వడానికి వస్తున్నా. నా పిల్లని తెలిస్తే అన్న ఎంత సంతోషిస్తాడో. రాజన్న, రాజన్న, అన్న నమస్తే. అన్న నమస్తే తమ్ముడు, కూర్చో. అలా చేతిలో ఏంటి కార్డు? ఇన్విటేషన్ కార్డు అన్న. గృహప్రవేశానిక? కాదు, నా గృహలక్ష్మి ప్రవేశానికి. అదే నా వెడ్డింగ్ కార్డు అన్న. ప్రపంచంలో ఎవరైనా నేను చస్తున్నా అని చెప్పి అందరిని ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టి ఎవరైనా చస్తారా? అలా ఎవరు ఉంటారన్న? కానీ ఇలా మన దేశంలో నలుగురిని పిలిచి యాట కోసి వాళ్ళకు మంచి విందు భోజనాలు చేసి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. దీన్నే పెళ్ళి అంటారు. పెళ్ళంటే అందరికీ కనిపించేలా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం కాదు, అందరికీ కనిపించని ఉరితాడును మనలాంటి మొగాడి మెడలో వేసుకోవడం. ఉరితాడు మన మెడలో వేసుకుంటే ఇన్స్టాంట్గా చేస్తాం. అదే అమ్మాయి మెడలో తాళి రూపంలో కడితే ఇన్స్టాల్మెంట్గా చేస్తాం. ఇన్స్టాల్మెంట్లో చావడం కన్నా ఇన్స్టాంట్గా చావడమే బెటర్. అదేంటన్నా, శుభమా అని శుభలేఖ ఇవ్వడానికి వస్తే అలా అశుభంగా మాట్లాడుతున్నారు. అది కాదు తమ్ముడు, శుభలేఖని శుభలేఖ అని ఎందుకంటారో తెలుసా? శుభలేఖలో శుభం ఉండదు కాబట్టి శుభలేఖ అంటారు. తెలుసా తమ్ముడు, పెళ్ళంటే ఆపలేని లొల్లి, గోడ మీద బల్లి, మన పాలు తాగి మన మాట వినని పిల్లి, నోరు మండే జరదా కిల్లి, ఫుల్లు కుక్కలుండే గల్లి. ఏమో అన్నా, నువ్వు పెళ్లి గురించి ఎంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నా. నాకు తెలుసురా, నీలాంటి వాళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే తెలుస్తుంది. వీడు తెలుసా? సాంబరాజు కదా, అదేంటి ఇంట్లో హెల్మెట్ పెట్టి కూర్చున్నాడు? స్టైల్ కోసమా? కాదు, సేఫ్టీ కోసం. నిన్న రాత్రి వీళ్ళింట్లో పప్పులు ఉప్పు ఎక్కువైంది. పప్పు అన్నాక అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని హెల్మెట్ పెట్టి కూర్చోవాలా? అలా వైఫ్ని పక్కన కూర్చోబెట్టి ప్రేమతో ఇంకోసారి అలా చేయొద్దని చెప్తే సరిపోతుంది, అంతే కదా? చెప్పాల్సింది ఎవరికి? వీడి వైఫ్కి. పప్పు వండింది ఆమె కాదు, వీడు. పప్పులో ఉప్పు ఎక్కువైందని చెప్పింది వీడు కాదు, ఆమె. పప్పులో కాస్త ఉప్పు ఎక్కువ వేసి పాపం తప్పు చేసి ముప్పు తెచ్చుకున్నాడు. కాస్త కన్ఫ్యూజ్గా ఉందన్న. ఇప్పుడు చెప్తా విను, నీకు క్లారిటీ వస్తుంది. నిన్న వీడు వండిన పప్పులో ఉప్పు ఎక్కువైంది. అది తిన్న వీడి వైఫ్కు కోపం వచ్చింది. వీడిని కొడదామని క్రికెట్ బ్యాట్ తీసింది. అది చూసి నాకు భయం వేసి అందుకే వీడి ఇక్కడికి వచ్చింది. ఓ
మరి హెల్మెట్ దేనికి? వీని వైఫ్ వీని బ్యాట్ తోటి కొడదామని నిన్న పట్టుకున్నాడు కదా, ఇక్కడికి వచ్చి వీని నెత్తి పగల కొడుతుందో అన్న భయంతో ఆ హెల్మెట్ తీయకుండా అట్లా పెట్టుకుని ఉన్నాడు. ఓహో, నిన్న నైట్ నుండి వీని నెత్తి మీద ఉన్న హెల్మెట్ తీయట్లేదు. భార్య అంటే అంత భయమా? భయమా? ఇంకా అనుమానంగా ఉందా నీకు? కొంచెం ఆశ్చర్యంగా ఉందన్న. కెమెరామెన్ నా లెఫ్ట్ సైడ్ కెమెరా పెట్టు. నీకు రైట్ సైడ్ లో ఒకరు కనిపిస్తున్నాడా? వాడి పేరు గోపి. నా పేరు గోపి కాదన్నా, పాపి. పెళ్లి వద్దని నువ్వెంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నా పాపినన్నా, పాపి. ఇతడి ప్రాబ్లం ఏంటి? పెళ్లి 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 పెళ్ళే ప్రాబ్లం. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం వస్తుంది అనుకుంటున్నావు, కాదు. పెళ్ళాం రూపంలో ప్రళయం వస్తుంది. పారిపోలేము, ఎదిరించలేము, కేవలం భరించడానికి ప్రయత్నించాలి. అది కూడా తప్పదు కాబట్టి. అంత ప్రాబ్లం ఏంటన్నా? ఏంటిదే ప్లాస్టిక్ డ్రమ్ ఆర్డర్ పెట్టినావు? ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. ఏంటిది? కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందామా ఏంటి? ఓ నో నో. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు. ఆమె అంత పెద్ద ప్లాన్ వేసింది అంటే ఎంత కారణం ఉంటుంది అనుకుంటున్నావు కదా? కదా? కాదు గోపి, నువ్వు చెప్పు. మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళలేదు, సెకండ్ డే నా మీద మర్డర్ ప్లాన్ చేసింది. కరెక్టే కదా. అన్న మహేష్ బాబు సినిమాకి ఫస్ట్ డే వెళ్తే కిక్కు, సెకండ్ డే వెళ్తే కిక్ ఉంటుంది. కిక్ గురించి ఏమో కానీ టికెట్ రేటు, పాప్కార్న్ రేట్ చూస్తే బీపీ షుగర్ రెండు. ఏమో అన్న, నేను మాత్రం నా వైఫ్ను ప్రశాంతంగా సినిమాకి షికార్కి తీసుకెళ్ళి. పెళ్ళికి ముందు నేను కూడా నీలాగానే అనుకున్నాను, ప్రశాంతంగా పెళ్ళాన్ని సినిమాలకు షికార్లకు దింపుదామని. కానీ ప్రశాంతత, పెళ్ళాం రెండు ఒక దగ్గర ఉండవు. ఇప్పుడన్నా అర్థమైందా నీకు? అర్థమైంది. వీళ్ళిద్దరు భార్యలు డేంజర్ అని. వీళ్ళిద్దరు భార్యలే కాదు, పెళ్ళామంటే కత్రీనా కైఫ్ కాదు, మన జీవితాన్ని కోసేసే నైఫ్. అగో ఒకడు కనిపిస్తున్నాడు అక్కడ, చూడు. అదేంటి పట్టపగలు చుక్కలు లెక్క పెడుతున్నాడు? చుక్కలు చూపించింది అన్న మాట ఎప్పుడన్నా విన్నావా? విన్నా. చుక్కలు చూపించింది ఎవరో కాదు, వాడి వైఫే. అలా చూపించిన చుక్కలు పగలనక రాత్రనక లెక్క పెడుతూ అలాగే ఉండిపోయాడు. అవును, వీడు మన శివాకర్ లాగా ఉన్నాడేంటి? పెళ్ళై 6 నెలలు అవుతుంది, గున్నేనుగులా ఉండేటోడు ఇంత సన్నా ఏంటి? కారణం? దారుణం. ఇవన్నిటికి కారణం వాడి పెళ్ళాం. వీడు సన్నగా అవ్వడానికి కారణం వాళ్ళ పిల్లం ఎలా అవుతుంది? కొంప తీసి డైటింగ్ చేపిస్తుందా ఏంటి? లేదు, కుకింగ్ చేస్తుందా ఆమె. ఆమె కుకింగ్ చేయడానికి వీడు సన్నగా అవడానికి సంబంధం ఏంటి? చేసే వంట పేరు చేసేదాకా ఆమెకు తెలియదు, తినేదాకా వీడికి తెలియదు, తిన్నాక ఏమవుతుందో ఎవరికి తెలియదు. బాగా చేయమని చెప్పొచ్చు కదా. ఒకసారి చెప్పి చూసిండు. మరి ఏమైంది? పప్పుచారు చేసి బాగా తినిపించింది. పప్పుచారు బాగుందా? జనరల్గా పప్పుచారు దేంతో చేస్తారు? కందిపప్పుతో. ఆమె గన్నేరు పప్పుతో చేసింది. గన్నేరు పప్పుతోనా? తర్వాత ఏమైంది?
చావు తప్పి కన్ను లొట్టపోయింది. వారం రోజులు ఐసీలో ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందు ఇలా ఉన్నాడు. ఏమో అన్న మీరు చెప్పిననే కన్విన్స్ కాలేకపోతున్నా. ఎందుకంటే నాకు వచ్చు ప్రాబ్లం లేదు. వీడికి ఇంత క్లాస్గా చెప్పినా అర్థం కావట్లేదు అన్న. వీడికి మాస్క్ చెప్తేనే అర్థమవుతుంది. అయితే ఒకడు రావాలి. భార్యతో బాధపడే ధీరుడు, భార్య బాధిత సంఘ యోధుడు సోమిడి శివప్రసాద్. అదిగో శివ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. చైర్ తీసుకురండి. ఆగు. ఏమైంది? ధ్యానంలో డిస్టర్బ్ చేసింది ఎవర్రా? ఎవడు? నీ ధ్యానాన్ని భంగపరచడానికి దేనికి? పెళ్లి గురించి. నో. చేసుకుంటా. వంటకు కష్టం అవుతుంది. వంట కష్టమైతే వంట నేర్చుకో, లేదా వంట మనిషిని పెట్టుకో. ఇంటిని చూసుకోవడం కష్టం అవుతుంది. వాచ్మెన్ పెట్టుకో, లేదా సీసీ కెమెరా పెట్టుకో. అంతేకాదు, అప్పులు ఎక్కువైనాయి. కట్నం వస్తే అప్పు తీరుతుందని. కట్నం తీసుకుంటే కష్టాలు తిరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు. కాదు, కట్నం తెచ్చే అమ్మాయిలతో కష్టాలు ఎన్ని ఉంటాయి నీకు తెలుసా? పెళ్ళైన నాకు ఎన్ని కష్టాలు నీకు తెలుసా? తెలుసా? షికార్లు పోవాలి, సినిమాలకు పోవాలి, చుట్టపోలు వస్తారు, చికెన్ కావాలి, మటన్ కావాలి, సబ్బులు, షాంపూలు, బియ్యం, పప్పులు, నూనెలు ఎన్ని అవసరం ఉంటాయి నీకు తెలుసా? రేపు ప్రెగ్నెంట్ అయినాక, పిల్లలు వచ్చాక ఎన్ని ప్రాబ్లం ఉంటాయి తెలుసా? హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్టులన్నీ చేపించాలి, చేపించాక ప్యాంపర్ కొనాలి, పిల్లాడు దగ్గుతే హాస్పిటల్కి వెళ్ళాలి, తుమ్మితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, జ్వరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అత్తగారు తరపున తిడతారు, అబ్బగారు తరపున తిడతారు, చుట్టాలు తిడతారు, ఇంటి పక్క పనులు తిడతారు. అందరు ఎంత టార్చర్ ఉంటారు నీకు తెలుసా? నో పెళ్ళి, పెళ్ళి వద్దు నానా. నువ్వు నా పాలిట దేవుడు అన్న. ఇక నేను పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి వద్దు, ఏది వద్దు. అది నో పెళ్ళి వద్దు, పెళ్ళి. మనందరం మగాళ్ళం. పిల్లలు చేసే పనితో అవసరం లేకుండా బ్రతికే మొగోళ్ళం. భార్యల బాధితులం. భార్యలు పెట్టే కష్టాలకు బానిసలం. కానీ ఇప్పటి నుండి అంతా మారుతుంది. మారాలి. ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. మా ఛానల్లో మేము తీసినటువంటి 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంతో మాకు ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అదే ఉద్దేశంతో మరొక షార్ట్ ఫిల్మ్ తీశాము. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం హాస్యాస్పదంగా అందరికీ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసాము తప్ప దీనిలో ఎవరిని కించపరిచేది లేదు, ఒకరిని బాధ పెట్టేది లేదు. కాబట్టి ప్రేక్షక దేవులందరూ కూడా మా ఈ యొక్క సన్నివేశంలో తీసినటువంటి అంశాలను గుర్తించుకొని ఆదరిస్తూ మరింత మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లైక్
షేర్ సబ్స్క్రైబ్, కామెంట్. గంట కొట్టండి. థ్యాంక్ యూ.